హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను గ్యాస్ పైన ఈ స్వీట్ని చేసే అవసరం లేదు. జస్ట్ క్విక్గా అండ్ పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ అండి ఇది. తొక్కుడు లడ్డు అయినా బేసన్ లడ్డు అయినా బయట బేకరీలో ఎక్కువ ఖర్చుతో మనము తీసుకుంటాము, కానీ ఇది ఎక్కువ ప్రాసెస్ కూడా ఉంటుందండి బేసన్ లడ్డు చేయాలంటే. కానీ బేసన్ లడ్డుకి టేస్ట్ మించినది ఈ స్వీట్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ గిన్నెలో ఒక హాఫ్ కప్ షుగర్ నేను బాగా మిక్సీ పెట్టుకున్నానండి. ఈ షుగర్ అనేది మనము ఫైన్ పొడిలాగా చేసుకోవాలి. చూడండి, ఫైన్ పొడిగా ఉంది కదా. ఈ షుగర్ని నేను ఒక బౌల్లో ఇలా నేను మొత్తం షుగర్ని ఇందులో బౌల్లో యాడ్ చేసుకున్నానండి. షుగర్ మనము కొద్ది కొద్దిగా వేసుకోవాలి కాబట్టి నేను హాఫ్ కప్ ఇలా తీసి పక్కకు పెట్టుకున్నానండి. హాఫ్ మాత్రం వేశాను. చూడండి, ఈ స్వీట్కి పుట్నాల పప్పు కావాలి. ఈ పుట్నాల పప్పుని బాగా ఫైన్గా మనము మిక్సీ పెట్టుకోవాలి. మీకు బరకగా నచ్చుతుందంటే అలా అయినా వాడుకోండి. ఇలా డైరెక్ట్ జల్లించుకునే అవసరం లేదు. ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు షుగరు నెయ్యిని బాగా మనము పిండి ముద్దలా చేసుకోవాలి. ఈ షుగర్లో మనం నెయ్యిని వేస్తే షుగర్ అనేది మెల్ట్ అవుతుంది కాబట్టి నేను ఇలా షుగరు నెయ్యిని బాగా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడే మనము షుగరు కొద్దిగా వేసుకుంటూ మనము మెల్ట్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే షుగరు నెయ్యితో మెల్ట్ అవ్వదు. కొద్దిగా వేసుకుంటూ బాగా మనము షుగర్ని నెయ్యిని బాగా క్రీమీ టెక్స్చర్లో ఉన్నప్పుడు మనము ఇలా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు పుట్నాల పొడిని మనము ఇలా కొద్దిగా వేసుకుంటూ బాగా కోవా ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా మనము కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా నేను బాగా కలుపుకుంటున్నాను. మొత్తం పుట్నాల పొడి, షుగరు, నెయ్యి బాగా మనము మిక్స్ కావాలి కాబట్టి ఇలా నేను నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోండి. ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు పొడిగా ఉంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ గోరువెచ్చగా ఉన్న మిల్క్ని వాడుకోండి. లేకపోతే వద్దు, మేము స్టోర్ చేసుకుంటాము ఈ స్వీట్స్ని అంటే నెయ్యితోనే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. లడ్డూలాగా రావాలండి. ఆ విధంగా వచ్చినంత వరకు మనము నెయ్యిని యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇందులో నేను కోవాని వేస్తున్నాను. మీరు కోవా లేదు అంటే నెయ్యిని యాడ్ చేసుకోండి. కోవా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను, లేకపోతే స్కిప్ చేయవచ్చు. చూడండి, వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మీ దగ్గర బాగా నెయ్యి ఎక్కువ ఉంది అని అంటే బాగా మీరు వేసుకొని మొత్తం పిండి ముద్దలాగా వచ్చేంత వరకు ఈ విధంగా ఉండాలి. చూడండి, నెయ్యిని పైన మరి కొద్దిగా అప్లై చేస్తూ నేను బాగా ఇలా చేతికి కూడా నేను అరచేతికి ఇలా నెయ్యిని రాసుకుని అప్లై చేసుకున్నానండి. ఇలా చేసుకొని మనము రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఈ స్వీట్ని చాలా టేస్టీగా ఉంటుందండి, అంత హెల్దీగా కూడా ఉంటుంది. మీరు ఇన్స్టెంట్గా ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా హెల్దీ అండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, నేను మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. లేకపోతే అట్రాక్టివ్గా పిల్లలు ఇష్టంగా తినాలి అని అంటే నేను చూపించిన విధంగా మీరు చేయండి. ఇలా మొత్తం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకొని పెట్టండి. లేకపోతే చూడండి, ఇలా రౌండ్గా అలా స్మూత్గా అయిపోతుంది కదా. అంత సాఫ్ట్గా, అంత టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు యాలకుల పొడి వేసుకోవాలంటే అది కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను ఇలా బాగా రౌండ్గా చేసుకున్నాను. అట్రాక్టివ్గా పిల్లలకి కనిపించాలని నేను ఇందులో లవంగా ఉంటుంది కదండి, లవంగలో ఉన్న పైన రౌండ్గా ఉన్నది కదా, అది తీసి పైన ఇలా యాపిల్ షేప్లా నేను ఈ షేప్ వచ్చేలా నేను ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా ఉన్న దానిపైన లవంగ పెట్టి పిస్తా సైడ్ని కట్ చేసుకొని ఇలా ఆకులాగా డెకరేట్ చేశానండి. చాలా అట్రాక్టివ్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదేమో కొత్తగా ఉందని. చూడండి, చాలా సూపర్గా ఉంది కదండి. చూడడానికి కూడా అంతే బాగుంది, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి.
బేసన్ లడ్డుకి చాలా ఖర్చు అవుతుంది చేయాలంటే, ప్రాసెస్ కూడా చాలా ఉంటుందండి. కానీ ఇలా ఈజీగా క్విక్గా గ్యాస్ పైన చేసే అవసరమే లేదండి, పైరా అవసరం లేదు. అంత ఈజీగా మనము ఇలా పిల్లలకి చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవారు కూడా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్